హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి పొడవు వంకాయలతో మసాలా గ్రేవీ కర్రీ అండి. దీనికి కావాల్సినవి వేరుశనగ విత్తనాలు, నువ్వులు, కొబ్బరి, చిన్నులపాయి, వీటన్నిటిని మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన వంకాయలు మంచిగా వాష్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనం ఏవైతే పక్కన వేయించి పెట్టుకున్నామో వాటన్నిటిని మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఇవి వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయాయండి. ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసి పేస్ట్ లాగా ఇలా కలుపుకోవాలన్నమాట మెత్తగా. సో ఇలా కలుపుకున్న పేస్ట్ని ఇలా కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీగా వస్తుంది కర్రీ అనేది. సో కావాల్సినంత ధనియాల పొడి, కారం, సాల్ట్, కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఈ కర్రీ అనేది అందరూ రౌండ్ వంకాయలతో చేస్తారు కదా, ఇలా పొడవు వంకాయలతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా